ఆ ఇంద్రియాలకి సగభాగం బయటికి ఎక్స్టర్నల్గా ఉన్నాయి. ఇక్కడ మీకు చెవు ఉంది. ఈ చెవు బయట ఉన్నటువంటి చెవు వినేది, ఇది మాత్రం డొప్పే. యాక్చువల్గా వినికిడి శబ్దం లోపల ఉన్నది, ఇన్నర్ డ్రమ్ అంటాం మనం, ఇయర్ డ్రమ్. సో అసలు వినేది అది పరమాత్మ యొక్క స్వరూపం. సో ఇది విషయము, అది విషయార్థము, ఇంద్రియము ఇంద్రియార్థము, సగభాగం. సో ఆ సగభాగం అసలు తెలుసుకుంటోంది. ఇది బయట శరీరానికి ఒక కప్పు, మనకు అందుకోవడానికి ఒక రిసీవర్. అట్లాగే కన్ను, ఈ కన్ను చూస్తోంది, కానీ ఈ కన్ను చూసేదాంతో ఏం అవ్వడంలా. ఈ కన్ను చూసింది లోపల ఉన్నటువంటి రెటీనా ఏదైతే ఉందో పాప, కను పాప, అది తెలుసుకుంటోంది. అది కనపడదు, ఇంత చిన్న చుక్క. సో అది ఇంద్రియార్థం. సో ఇవి తెలుసుకున్న తర్వాత ఇంద్రియములు ఇంద్రియార్థములు కలిసి తెలుసుకున్న విషయాన్ని మనసుకు చేరుస్తున్నాయి. అక్కడ యాక్షన్ ఆర్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇంత మెకానిజం నీకేమాత్రం తెలియకుండా, అవగాహన లేకుండా జరుగుతోంది ప్రతి క్షణం. దీన్ని గురించి తెలుసుకుంటున్నవాడు ఈ జగత్తు ఏమిటి, దీనిలో ఏం జరుగుతోంది అని ఎవడైతే తెలుసుకుంటున్నాడో వాడు నన్ను తెలుసుకుంటున్నాడని చెప్పాడు. మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? అసలు ఇటు జరుగుతుందని మనకు ఐడియా ఉందా? ఆలోచించండి. లేదు. అంటే వీ టేక్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రాంటెడ్. అవన్నీ ఏవో పనులు చేస్తున్నాయి అంతే. అది ఎట్లా చేస్తోంది, దానికి ఎక్కడి నుంచి వస్తుందనే అవగాహన, దాని గురించి ఆలోచన, అన్వేషణ మన దగ్గర లేదు. అందువల్ల మనం ఇలా ఉండిపోతున్నాం. అలా ఎవడైతే అన్వేషణ చేసి తెలుసుకుంటున్నాడో వాడు నన్ను పొందుతున్నాడని చెప్తున్నాడు.